గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది తెలుసుకున్న వెంటనే నాతో మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ మార్చులు అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఇమ్మీడియట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకి, ఎస్పీలందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని గుడులకి వాళ్ళ డేట్స్ ఏంటి, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి, గతంలో భక్తులు ఎంతమంది వచ్చారు, రాబోయే రోజులు ఎంతమంది వస్తారు, ముందల నుంచే మొత్తం వివరాలు సేకరించి సీసీటీవీ కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేసి క్రౌడ్ మానిటరింగ్ కూడా టెక్నాలజీ వాడి చేయమని ఆయన ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి ఘటన, ఎందుకంటే ఎండోమెంట్ కింద ఉన్న గుడులకి ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక మానిటరింగ్ మెకానిజం ఉంటాయి. ప్రైవేట్ గుడులు అంటే ప్రైవేట్ వ్యక్తులు గుడులు కట్టినప్పుడు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, గుడి కట్టేటప్పుడు SOPs ఏమేం పాటించాలి, దానిపైన కూడా చాలా సీరియస్ గా రూపొందించి అది కూడా అనౌన్స్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గాన్ని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇది ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. అనుకోకుండా ఇంకో ఘటన జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పటి నుంచో ఒక ప్రోగ్రామ్ ఉంది కనుక ఆ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది అని కూడా ఆయనతో చర్చించి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలు తీసుకుంటాం.